వృశ్చిక రాశి వారు ఈ వారం ఆదాయం విషయంలో కొంత అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఆదాయాలను పెంచుకునేందుకు ఎంత కష్టపడితే అంత ప్రయోజనాలు ఈ వారం మీరు సాధించుకోగలుగుతారు. ఆలోచన విధానాలలో పలు రకాల మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. స్థిరంగా ఉండండి. స్థిరమైనటువంటి అభిప్రాయాలతో వ్యవహరించండి. తద్వారా అనేకమైనటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు మీరు కనుగొనగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కురింగిపోకుండా, ఆందోళన చెందకుండా, ఒత్తిడికి లోను కాకుండా ఎదురు చూసేటటువంటి ధోరణితో వ్యవహరించండి. నెమ్మదిగా శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారు. అనవసరమైనటువంటి వాయిదాలు వేయకూడదు. అలాగే ప్రతి కార్యక్రమంలో మీరు అప్రమత్తంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. కీలకమైనటువంటి పనులు మీరే పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఇతరులకు అప్పచెప్పకూడదు. ఎందుకంటే మీకున్నటువంటి శ్రద్ధ, మీకున్నటువంటి ఆలోచనలు ఎదుటివారికి ఉండవచ్చు, లేకపోవచ్చు. కాబట్టి మీ పనులను మీరే పూర్తి చేసే ప్రయత్నాలు చేయండి. కొన్ని సందర్భాల్లో మీ యొక్క నిర్లక్ష్యాలే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి కార్యక్రమంలో పట్టుదలతో వ్యవహరించండి. జాగ్రత్తగా భవిష్యత్తు గురించి ఆనందకరమైనటువంటి కలలు కనండి. ఆ కలలు సాధించుకునేందుకు తీవ్రంగా కష్టపడండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీ వెంట వస్తాయి. ఇక సన్నిహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారు మీకు ఇచ్చేటటువంటి ప్రోత్సాహము, వారు మీకు ఇచ్చేటటువంటి ధైర్యము ఈ వారం మీకు విశేషమైనటువంటి ఆనందాన్ని కూడా కలగచేస్తుంది. మొహమాటాలకు వెళ్ళకూడదు. ఏదో సహాయం అడిగితే ఇబ్బంది పడతాము అనేటటువంటి భేషజాలకు మీరు వెళ్ళకూడదు. చక్కగా మీరు మీ స్నేహితుల యొక్క సహకారాన్ని ఆశించండి. ఆ సహకారాన్ని మీరు తప్పనిసరిగా పొందగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉంటాయి. కీలకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్యాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఆందోళనను నెమ్మదిగా తగ్గించుకోగలుగుతారు. మానసికమైనటువంటి ధ్యానం చేసుకుంటూ ప్రతిరోజు ఒక 10 నిమిషాలైనా సరే ధ్యానం చేసుకుంటూ నిమగ్నంగా ప్రశాంతంగా కూర్చొని మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేయండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు నిర్వహించేటటువంటి వాళ్లకు అంకిత భావం అవసరం ఉంటుంది. ఓర్పుతో వ్యవహరించాలి. శ్రద్ధగా మీ అధికారులు మీకు అప్పచెప్పినటువంటి పనులు, బాధ్యతలు పూర్తి చేయండి. విశేషమైనటువంటి గౌరవాలు పొందవచ్చు. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో పార్వతీ అమ్మవారిని పూజించాలి. పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. అలాగే తులసీ దళములతో, బిల్వ దళములతో పార్వతీ అమ్మవారికి అర్చన చేయటం ద్వారా ఎన్నో రకాల శుభ ఫలితాలు మీరు పొందవచ్చు.